హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రావణీస్ ప్యాషన్. వినాయక చవితి రోజు పూజ గదిలో డెకరేట్ చేయడానికి సింపుల్గా ఫ్లవర్స్తో బ్యాక్డ్రాప్ని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ అలాగే మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు ఇంట్లో పూజ చేయడానికి గోధుమ పిండితో వినాయకుడిని తయారు చేస్తాం. ఈసారి పిండితో వినాయకుడిని నేను ఎలా తయారు చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఫ్లవర్స్తో బ్యాక్డ్రాప్ని సింపుల్గా ఎలా డెకరేట్ చేస్తానో కూడా చూడండి.
చూసారు కదండి, పూజ డెకరేషన్ అరేంజ్మెంట్స్ ఇలా కంప్లీట్ అయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.